వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మీ సతీష్. టాలీవుడ్ మనసులో మాట ఏంటి? సినీ పెద్దలు అడిగిందేంటి? సీఎం చెప్పిందేంటి? బెనిఫిట్ షోలు ధరల పెంపునకు ప్రత్యామ్నాయం ఏంటి? చిన్న సినిమాలకు మంచి రోజులు వస్తాయా? సీఎంతో భేటీపై మనం ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు గారితో మాట్లాడబోతున్నాం. సురేష్ బాబు గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. సురేష్ బాబు గారు, మీరు చాలా ప్రముఖ నిర్మాత. చాలా ఏళ్ల నుంచి తండ్రి రామానాయుడు గారు, మీరు నిర్మాణ పరంగా కానీ, అలాగే మీ సోదరుడు వెంకటేష్ ప్రముఖ నటుడుగా ఉన్నారు. అంటే ఒక రకంగా ఇండస్ట్రీకి సంబంధించి ఒక కీలక మూల స్తంభాలలాగా మీరు ఉన్నారు. మీ రామానాయుడు గారి ఫ్యామిలీ కానీ, ఆ తర్వాత మీ తరం కానీ, ఇప్పుడు భవిష్యత్తులో దగ్గుపాటి రానా గారు, మీరు అందరూ కూడా. అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఈరోజు ముఖ్యమంత్రితో భేటీలో మీరు కూడా పాల్గొన్నారు. అంటే ఎలాంటి సానుకూల స్పందన వచ్చింది? అసలు సినీ పెద్దలుగా మీరు హాజరయ్యారు కదా, మీరు ఏం కోరారు? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అంటే నేను చాలా ఎర్లియర్ మీటింగ్స్కి వెళ్ళాను ఇలాంటి వాటికి. సార్, ఇవాళ ద ఇంటరాక్షన్ విత్ రేవంత్ రెడ్డి గారు వాజ్ రియలీ వెరీ వెరీ గుడ్. అంటే చాలా క్లియర్గా వాట్ హీ ఎక్స్పెక్ట్స్, వాట్ వీ ఎక్స్పెక్ట్, మేమందరం చాలా కంఫర్టబుల్గా మాట్లాడుకోగలిగాం. అండ్ ఇట్ వాజ్ వెరీ పాజిటివ్ అండ్ వెరీ ఫ్యూచరిస్టిక్. అంటే ఇప్పుడు ద గవర్నమెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ కాన్స్టెంట్లీ బీన్ వర్కింగ్ టు బ్రింగ్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ తెలుగు టు చెన్నై నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చారు. అది కొన్ని డికేడ్స్గా చేశారు. నౌ ద నెక్స్ట్ స్టెప్ ఇస్, how do you make Hyderabad a global destination for filmmaking? అది మా విష్, గవర్నమెంట్ విష్ కూడా. అది జరగటం తోటి the employment will become so large in this country, for this state and the country also. So దాని మీద ఫోకస్ will be very good అని సీఎం గారు అన్నారు. And all the other things also, we had smaller issues on trying to create power grid for cinema theaters ani some smaller issues we had asked for, but annitiki ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. And he was also looking at larger issues of trying to skill people better. ఎందుకంటే the dynamics of employment are changing tremendously. We could all feel his concern on how rapid these AI technologies ఇవన్నీ రావటం వల్ల the changes that are going to happen, వాటికి మనుషుల్ని ప్రాపర్గా స్కిల్ చేయటానికి I could see a lot of concern and a lot of interest. So all that was very positive. CM గారు వాళ్ళ గవర్నమెంట్ కూడా they are working on many things like no drugs, on tourisms, ecotourisms, on educating lot of the youngsters, the poorer people. So he wished us that we be a little more proactive ilanti issues vachinappudu. So all these basically we all found it very పాజిటివ్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉండింది. బయట పర్సీవ్ చేసే డిస్టెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ దేర్. దే వాజ్ యునానిమస్ సాటిస్ఫాక్షన్ అని చెప్పొచ్చండి. అంటే సురేష్ బాబు గారు, 24 క్రాఫ్ట్కి సంబంధించి చాలా విభాగాలు మీతో ముడిపడి ఉన్నాయి. మీ ఇంట్లో నటులు ఉన్నారు, మీరు నిర్మాతగా ఉన్నారు, నిర్మాణ సంస్థ ఉంది, స్టూడియో ఉంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి సార్? మీకు ఈ 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఇండస్ట్రీకి ఏం చేస్తే ఇంకా ఇండస్ట్రీకి పూర్తిగా మంచి రోజులు వస్తాయి? అంటే ఇండస్ట్రీకి మన స్కిల్ సెట్ని పెంచుకోవాలా, మన స్కిల్ని ఎలా ఎవరికి డెలివర్ చేస్తున్నాం వాళ్ళకి బెస్ట్ క్వాలిటీలో డెలివర్ చేయటానికి మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీడియా కాంటెంట్ ఇంతకు ముందులాగా ఏదో ఒట్టి సినిమాలోనే చూడొచ్చు, ఒట్టి టీవీలోనే చూడొచ్చు అని కాదు. ఇవాళ ఎనీబడీ కెన్ బికమ్ అ ఫిల్మ్ మేకర్. అంటే ఒక చిన్న యూట్యూబ్ వీడియో తీసి ఏ పల్లెటూరులో ఉండి ఒక వీడియో తీసినా చూడటానికి జనం ఉన్నారు. ద వ్యూయింగ్ డైనమిక్స్ బాగా మారిపోయినాయి. సో దానికి ఫస్ట్ ఇండివిజువల్గా నీ స్కిల్ సెట్ పెరుగుతుందా లేదా, దానికి వాట్ ఎవర్ ఇన్ యువర్ ఈకో సిస్టమ్ మనం డెవలప్ చేయాలా. దాంట్లో కావాల్సింది గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ చేస్తుంది. అది స్పెసిఫిక్ మనం అడిగితే
అంటే మనం కష్టపడకుండా ఏమి రాదు, ఊరికే తేరగొచ్చేది మాత్రం కాదు ఇది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సినిమాలు, కల్కీలు, పుష్పాలు, ఇవన్నీ అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రెమెండస్ హార్డ్ వర్క్ విచ్ ఇస్ గాన్ ఇన్. అవును సార్. మనం నేషనల్ లెవెల్కి మన వాళ్ళు రాజమౌళి వీళ్ళందరూ తీసుకెళ్లారు కాబట్టి ఇట్ ఈస్ దేర్ స్కిల్. ఊరికే ఫ్రీగా రాలా, అందరికీ ఆపర్చునిటీ ఉంది. అది రిషబ్ శెట్టి కాంతారా తీసినా, లేకపోతే రాజమౌళి ఇక్కడ RRR బాహుబలిలు తీసినా, లేకపోతే కల్కి వీళ్ళందరూ తీసినా, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ స్కిల్ సెట్. ఆ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేయటం వల్ల అది మనం 24 క్రాఫ్ట్స్లో ప్రతి క్రాఫ్ట్ అది వీ షుడ్ అండర్స్టాండ్ దట్ అండ్ డెలివర్ దట్, both the creative and the non-creative crafts. Mana job, are we doing it better than we did it yesterday or last year? అంటే సురేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కూడా ఇదే ప్రస్తావించారు కదా, ముఖ్యమంత్రి గారు కూడా ఇదే ప్రస్తావించారు కాబట్టి, అంటే బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఏం చేయాలంటారు? అంటే మనకి మంచి స్కిల్ కావాలన్నా, లేదంటే ఇంకా ఎదురవుతున్న పోటీ ప్రపంచంలో భాగంగా మరికొంత నైపుణ్యతను మెరుగుపరుచుకోవాలన్నా అంటే ఏం చేయాలంటారు ఇండస్ట్రీలో? See, more and more training sessions, more and more willingness to learn. అందరిలో వచ్చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇఫ్ కొన్ని ఎక్స్పెన్సివ్ అయితే అంటే ద యాటిట్యూడ్ మస్ట్ చేంజ్ అమ్మా. నా యాటిట్యూడ్ నేను నాకు అన్ని వచ్చు, నేను పెద్ద తోపును అనుకుంటే ఎవరికేం రాదు. నేను నేర్చుకోవాలా, నేను బెటర్ అవ్వాలనుకుంటే ఐ విల్ గెట్ బెటర్. ఓన్లీ దోస్ పీపుల్ ఆర్ సర్వైవింగ్ అండ్ సక్సీడింగ్. ఎస్ సార్. అండ్ ఆపర్చునిటీస్ ఇవాళ చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. ఇంతకు ముందులాగేదో పెద్ద ఏం అవసరం లేదు. ఆన్ ద నెట్ ఇస్ సో డెమోక్రాటిక్. నీకు ఇంటర్నేషనల్ టీచర్స్ కావాలన్నా, లోకల్ టీచర్స్ కావాలన్నా, లేకపోతే ఎవరైనా వచ్చి అడిగినా కూడా సెట్ చేసేదానికి రెడీగా ఉన్నారు. మనం చేయటానికి మనకి కదిలి మనం చేయించుకోవాలంతే. సురేష్ బాబు గారు, మనం చూసాం ఆల్రెడీ ఈ బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల ధరలకు సంబంధించి గతంలో నేను ఏదైతే నిర్ణయం ప్రకటించానో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి మరోసారి ఈరోజు స్పష్టం చేశారు. మీరేమంటారు సార్? నిజంగా బెనిఫిట్ షోలు ఉండాలా? కొద్ది రోజులు అధిక ధరలు టికెట్లకు అవసరం అంటారా? అది ఒక స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి డెఫినెట్గా రేట్స్ కావాలని ఉంటుంది వాళ్ళు ఉండే టెన్షన్లో. నాకు తమిళనాడు మోడల్ బాగా ఇష్టం. అక్కడ ఎగ్జిబిటర్స్ ఒక అప్పర్ ప్రైస్ ఫిక్స్ చేసేసి మిగతా అన్నీ ఆ కిందలో కావాలి. అంటే ఇప్పుడు సే 200 రూపీస్ మ్యాక్సిమం అని పెట్టారనుకోండి, రెస్ట్ ఆఫ్ ద వీక్ నేను ఫ్రైడే, సాటర్డే, సండే లేకపోతే ఓపెనింగ్ వీక్ 200 రూపాయలకు అమ్ముకుంటాను. మిగతా రోజులు కావాలంటే తక్కువ కూడా అమ్ముకునే వెసులుబాటు పెట్టుకొని చేయగలిగితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. జస్ట్ కీప్ అ కంఫర్టబుల్ అప్పర్ ప్రైస్ అండ్ కీప్ ఇట్ ఫ్లెక్సిబుల్ విదిన్. దట్ ఈస్ ఐడియల్ in the long run. But some people who have invested a lot of money, వాళ్ళకి ఆ ప్రెషర్ తోటి they'll want this ticket to cover up the thing. These are two arguments. ఇది నా ప్రోడక్ట్, మీకు ఇంత డబ్బు ఉంటే నా ప్రోడక్ట్ ఇంత వాల్యూ ఉంది మీరు ఇవ్వాలి అనుకోవటం ఒకటి. లేదు ఇది ఒక కంట్రోల్డ్ ప్రోడక్ట్, ఈ రేంజ్లోనే ఉండాలనేది. సో వీ కెన్ ఆర్గ్యూ అండ్ డిబేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మొన్న ఎగ్జిబిటర్స్ అందరు కలిసి సార్ మాకు సింగిల్ థియేటర్కి మాకు రేట్లు ఏమి వద్దండి, చాలండి అని చాలా మంది ఎగ్జిబిటర్స్ అందరు అన్నారు. సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ మేజర్ ఇష్యూ ఎట్ ఆల్ అమ్మా. సినిమాలు బాగా ఆడేస్తాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ మంత్రివర్గ ఉపసంఘం అన్నారు. అలాగే దిల్ రాజు గారు ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో త్వరలో మేము అందరం భేటీ అవుతాము, అన్ని సమస్యలపైన మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే బీయింగ్ ఏ సీనియర్ ప్రొడ్యూసర్, బీయింగ్ ఏ సీనియర్ సినిమా మెన్గా మీరు ఈ తమిళనాడు విధానానికి సంబంధించి ఏమైనా ప్రస్తావన తెస్తారా? తీసుకొస్తాం. అంటే ఎప్పుడైనా మనం వి షుడ్ సీ ఆల్ ద మోడల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఫస్ట్ లో థియేటర్లు బాగుండే కాదు, మల్టీప్లెక్స్లు వచ్చినాక వాళ్ళు థియేటర్ రేట్లు చాలా ఎక్కువ చేసేసారు. చేసేయటం వల్ల ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ని థియేటర్ దగ్గర నుంచి దూరం చేసేసారు.
ఆ దూరం చేయటం వల్ల ఇవాళ సౌత్ ఇండియన్ సినిమా దాన్ని ఫిల్ చేసేసింది. ఇవాళ పుష్ప అనే సినిమా ఒక సౌత్ ఇండియన్ యాక్టర్, ఒక డబ్డ్ ఫిల్ము, ఆ హీరో హిందీ మాట్లాడలేడు, ఆ సినిమా #1 హిందీ సినిమాగా అయిపోయింది కదా. అవును సార్. ఎందుకంటే ఆ వాక్యూమ్ వాళ్ళు ఆ ఓవర్ ప్రైజింగ్ వల్ల క్రియేట్ చేశారు. దే క్రియేటెడ్ దట్ వాక్యూమ్ అండ్ వీ టుక్ దట్ అడ్వాంటేజ్ అండ్ వీ మేడ్ ఆల్ ద సక్సెస్. సి ఇప్పుడు మనకి ఇండియాలో 140 crore పీపుల్ ఉన్నారమ్మా. ఎవరిని మనం టార్గెట్ చేస్తున్నాం, ఎవరి దగ్గర పేయింగ్ కెపాసిటీ ఉందో మనం టార్గెట్ చేస్తాం, మనకి లార్జర్ రెవెన్యూ వస్తుంది అంతే. అవును. అంటే మరి సురేష్ బాబు గారు, గతంలో అయితే మనం చూసేవాళ్ళం, అంటే సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేది లెక్క ఉండేది, ఎన్ని థియేటర్లో ఆడింది, ఎన్ని కేంద్రాల్లో ఆడింది అనేది. అయితే ఇప్పుడు ఈ పైరసీ అనేది ఒకటి భయపడుతుంది అంటున్నారు ఇండస్ట్రీకి. రెండోది ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. దీంతోనే నిర్మాతలు మొదటి వారంలోనే కొంత రెవెన్యూని జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఎక్కువ మంది దీనికి ఇచ్చే వివరణ. దాంతో మీరు ఏకీభవిస్తారా, లేదంటే పాత విధానంలో కొంత ఫ్లెక్సిబుల్ రేట్లు పెట్టుకొని రోజుకి 4 ఆటలతో సినిమా నడిపించే విధానమే మంచిదంటారా? No. Definitely we have to get our money faster. టైమ్స్ మారిపోయినాయి. ఇంతకు ముందు మనకి ఫిజికల్ ప్రింట్స్ ఉండేవి, ఇప్పుడు మనకి యూఆర్ అవైలబుల్, మనకి యూ కెన్ పుట్ ద పిక్చర్ ఎవ్రీవేర్. మనకి డిజిటల్ ప్రింట్స్, సో ఐ కెన్ రిలీజ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీ నంబర్ ఇన్ ద వరల్డ్. సో జనం ఉంటే మనం రిలీజులు చేసుకోవాలా, వీ షుడ్ ట్రై టు గెట్ ఆర్ రెవెన్యూ. మనం సినిమా తీసేది మాక్సిమం జనాన్ని తీయటానికి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా లెక్క పెడతారు. ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఎంత కలెక్షన్ వచ్చిందని చూస్తారు. అదే మొన్న మేము రానా వాళ్ళు ఒక సినిమా ఆల్ వి ఇమాజిన్ అస్ లైట్ అని ఒక చిన్న ఆర్ట్ ఫిల్మ్, అది కాన్స్ అవార్డు వచ్చింది, ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ లో కూడా నామినేట్ అయింది. అది మొన్న ఫ్రెంచ్ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతుంటే హీ వాజ్ సేయింగ్ ఎంతమంది చూసారనేది ఇంపార్టెంట్. అంటే ఒక ఆర్ట్ సినిమా తీసాము, అది ఎంతమంది నా ఆర్ట్ తీసుకెళ్లి చూపెట్టగలిగానో అది నాకు ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు పీపుల్ ట్రీట్ ఫిల్మ్ యాజ్ ఆర్ట్, పీపుల్ ట్రీట్ సినిమా యాజ్ కమర్షియల్. ఇప్పుడు ఇట్స్ వైడ్ బ్యాండ్ విత్. ఇదే కరెక్ట్, ఇదే తప్పని కాదు, అందరం ఇట్స్ అ వెరీ ఫ్రీ వరల్డ్. సో యు ఆర్ అలౌడ్ టు డూ వాట్ యు వాంట్. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అంటే ఏదో ఇదే రైట్ ఇదే రాంగ్ అని కాదమ్మా. ఇట్స్ ఆల్ వెరీ ఫ్లెక్సిబుల్. అంటే సురేష్ బాబు గారు, మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత మీ మిత్రుడు నాగవంశీ గారు మొన్న ఒక ప్రపోజల్ తెచ్చారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కరెక్టే, ఉదయం 4:30 గంటల నుంచి షో వేసుకునే అవకాశం ఇచ్చినా కొంత నిర్మాతలకు కొంత రిలీఫ్ ఉంటుందని. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? See, those are all very small and specific issues అమ్మా. ఇప్పుడు సినిమా బాగుంటే 4:30 తర్వాత 10కి వస్తాడు, బాగాలేకపోతే అసలు 10కి ఆట కూడా ఉండడు. అది ఒక్కోసారి see what is good about that is we were able to create a hype and an interest in the audience. వాళ్ళు రాత్రులు నిద్రలాపేసి చూసే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం అనేది ఇస్ రియలీ స్పెషల్. అంటే ఇవాళ మనిషికి సో మెనీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ సినిమాకి రాత్రి ఆఫీస్కి వెళ్లకుండా వచ్చి సినిమా చూసేయాలనే క్రియేట్ చేయగలిగితే దట్స్ అ వెరీ బిగ్ ఆర్ట్. ఇట్స్ నాట్ సో ఈజీ. సో సి పీపుల్ హూ హావ్ ఏబుల్ ఇప్పుడు మనం ఐపీఎల్ మ్యాచ్ ఉందనుకోండి, వరల్డ్ కప్ ఫైనల్ ఉందనుకోండి, అందరం వదిలేసి పోతున్నాం కదా ఆఫీస్ వర్క్ కూడా. అవును సార్. అలా కొన్ని సినిమాలు క్రియేట్ చేయగలుగుతారా. సో ఇట్స్ ద కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ దట్ యు మేక్, బట్ ఇట్స్ నాట్ దట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్. ఇది it's something which will have to take the larger interests of the industry and whatever is suitable for both the industry and ఇవాళ ఇప్పుడు రేపు ఎఫ్డీసీలో దిల్ రాజు గారు ఉంటారు. ఇఫ్ దెర్స్ ఎనీ సవరణలు చేసుకోవాలనుకుంటే విల్ టాక్ అండ్ విల్ గెట్ ఇట్ డన్. వీఆర్ నాట్ సో వరీడ్ అబౌట్ దీస్ థింగ్స్. ఓకే. అంటే సురేష్ బాబు గారు, మనం సురేష్ ప్రొడక్షన్ మీద చాలా సందేశాత్మక సినిమాలు కూడా తీశారు. కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు కూడా చాలా వచ్చాయి మీ ప్రొడక్షన్లో. అంటే ఇప్పుడు చిన్న సినిమాలు, మధ్య తరహా సినిమాలకు సంబంధించి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది అంటున్నారు. 200 మించి సినిమాలు రిలీజ్ అవుతుంటే హిట్ అయ్యే సినిమాలు కేవలం 7 to 8% ఉంటున్నాయి. మరి ఇది మంచిదైనా? ఇండస్ట్రీకి కొంత సక్సెస్ రేటు ఉండాలంటే ఏం చేయాలంటారు?
సక్సెస్ రేట్ ఉండాలంటే సినిమాలు బాగా తీయాలి అంతే. ఇప్పుడు బాగా తీసిన సినిమా అది చిన్నదైనా పెద్దదైనా ఆడేస్తుందమ్మా. ఇప్పుడు బలగం అనే సినిమా చిన్న సినిమా చూశారు, ఆడింది. ఇప్పుడు మొన్న అమరన్ అనే సినిమా ఉంది, శివకార్తికేయన్ స్టాండర్డ్ కన్నా డబుల్ ట్రిపుల్ లెవెల్లో కలెక్ట్ చేసింది. విజయ్ సేతుపతి చేసిన సినిమా కూడా మహారాజా. ఎనీవన్ హూ డస్ అ గుడ్ ఫిలిం దేర్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైనా మంచి చిన్న సినిమా బాగా ఆడింది ఉందా? ఇప్పుడు మేము 35 అని తీసాము, అవును సార్, అది లిమిటెడ్ గా ఆడింది, బట్ ఇట్ గాట్ ఇట్స్ వ్యూవర్షిప్ ఇన్ OTTs. దిస్ ఇస్ బికాస్ పీపుల్స్ టేస్ట్ హావ్ ఆల్సో చేంజ్డ్ కదా. అవును సార్. మనం వీ కాంట్ ఫోర్స్ థింగ్స్. ఇప్పుడు అవర్ లైఫ్ స్టైల్ హెస్ చేంజ్, మన పిల్లలు చేసే బిహేవియర్ హెస్ చేంజ్. అవును, ఇప్పుడు క్రికెట్ ఉండేది, అది 5-day క్రికెటే గొప్ప క్రికెట్ అనుకున్నాం. దాని తర్వాత 1 day చేశారు, తర్వాత 20 hours చేశారు, ఇప్పుడు 10 hours చేస్తారు. ఇది మంచిదా అది మంచిదా అని చెప్పలేము. అది ఇప్పుడు మళ్ళా 5-day క్రికెట్ కూడా చూస్తున్నాం. అవును సార్. సో వీటిని దే ఆర్ నాట్ లార్జర్ ఇష్యూస్. నాకు కూడా మేము చిన్న సినిమాలు తీస్తున్నాం. డెఫినెట్లీ వాటికి అటెన్షన్ స్పాన్ క్రియేట్ చేయటం ఇస్ నాట్ సో ఈజీ, బట్ వీ షుడ్ ట్రై అవర్ బెస్ట్ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ అంటే మరీ ఈజీగా ఏమి ఉండదు, ఎందుకంటే జనాన్ని మార్చలేం కదా. అవును సార్. ఎందుకంటే నేను 150 రూపాయలు ఇస్తే నాకు కల్కి చూపెడతారు, చిన్న సినిమా చూపెడతారు. అది కల్కి బాగుందంటే దానికే వెళ్తా కదా. అవును సార్, అవును, క్వాలిటీ. దట్స్ ఆల్, ఇట్స్ దేర్. ఓకే, సురేష్ బాబు గారు, ఇంకా ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కొంత ఇండస్ట్రీ ఇనిషియేటివ్ తీసుకోవాలి అంటే ప్రచార పరంగా కానీ వేరే పరంగా కానీ అని కూడా ముఖ్యమంత్రి కోరారన్నారు. అది నిజమైన? ఇంకా ముఖ్యమంత్రి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి? మీటింగ్లో ఏమైనా ప్రస్తావించారా? అంటే ఎస్, 100%. ఐ పర్సనలీ డ్రగ్స్ విల్ బి డిస్ట్రాయింగ్ అవర్ సొసైటీ మనం జాగ్రత్త ఉండకపోతే. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ అది ఒక పెద్ద వ్యాపారం అయిపోయి చాలా మంది ఆ వ్యాపారం చేసి పిల్లల్ని పెద్దల్ని అందరినీ చెడగొడుతున్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ CM ఇస్ సో టఫ్ ఆన్ దిస్. మనం అందరం ఎక్కడ ఛాన్స్ ఉన్నా కూడా దాని గురించి ఆపటానికి ఏ ఎఫర్ట్ చేస్తే ఆ ఎఫర్ట్ చేయటం మంచిదమ్మా సార్. బికాస్ ఇట్ విల్ డిస్ట్రాయ్ సొసైటీ ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. అబ్సల్యూట్లీ సార్. అంటే మరి సినిమాల్లో కూడా ఈ డ్రగ్స్ వాడకం సంబంధించిన సీన్లు గట్రా ఉంటున్నాయి, ఇంకా దానిపైన నియంత్రణకు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఐ డోంట్ నో. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్, మళ్ళా డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్, ఈ డ్రగ్స్ ఇంజూరియస్. అది మారేవాడు మారతాడు, మారినాడు మారడు. కానీ గవర్నమెంట్గా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కంట్రోల్ దట్ సోర్స్ అండ్ దెన్ డూ సంథింగ్ అండ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఇట్ విల్ రియలీ హెల్ప్ సార్. అంటే సినిమా అనేది బలమైన మాధ్యమం కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది కదా ప్రజలపైన కానీ యువత పైన కానీ. అంటే సినిమాలో కన్నా జనరల్ రిమైండర్స్ విల్ హెల్ప్. అంటే ఇన్ని రోజులు సిగరెట్లు తాగొద్దని చెబుతున్నాం, జనం తాగుతున్నారు కదా అది. బట్ వీ షుడ్ సెండ్ ద మెసేజ్ అవుట్. ఇప్పుడు ఎంతమంది తాగుతారో నాకు తెలియదు, కానీ ఎంతమంది సేవ్ అవుతారో ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సురేష్ బాబు గారు, ఈ చిన్న నిర్మాతలకి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన? అంటే ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు? మనం చేసేది వ్యాపారం. మన చిన్న నిర్మాతలకి మంచి సినిమా తీస్తే ఆడుతుందమ్మా. మేబీ వీల్ ఆస్క్ ఫర్ సమ్ సబ్సిడీ హియర్ అండ్ దేర్ తప్ప దేర్ ఇస్ నథింగ్ లైక్ చిన్న సినిమా. టుడే దేర్ ఇస్ ఓన్లీ గుడ్ ఫిల్మ్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్. ఓకే. సో దట్స్ నాట్ ఎందుకంటే దేర్ ఆర్ సమ్ స్మాల్ గుజరాతీ ఫిల్మ్స్, స్మాల్ మరాఠీ ఫిల్మ్స్, అన్నీ ఆడుతున్నాయి. ఇఫ్ యూ మేక్ అ గుడ్ ఫిల్మ్ ఇట్ విల్ రన్ వెల్. ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సెల్ చేయడానికి. OTTs ఉన్నాయి, శాటిలైట్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు టెల్ అ గుడ్ స్టోరీ దేర్ ఆర్ పీపుల్ టు లిసన్ టు ఇట్. కథ బాగుండాలా, అది బాగా చెప్పగలగాల.
సురేష్ బాబు గారు ఇన్ఫీరియర్ క్వాలిటీ తీసేస్తే జనం చూస్తారనుకోవటం తప్పు. ఓకే సార్. సురేష్ బాబు గారు, మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఈ సింగిల్ థియేటర్లు చాలా చోట్ల మూతపడుతున్నాయి. యాక్చువల్గా ఈ థియేటర్స్కి క్యాపిటల్ అనుకునే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చాలా థియేటర్స్ మూతపడ్డాయి. అంటే ఇది మంచిదేనా? నో, అది ప్రాబ్లం ఏమైపోయిందంటే ద రియల్ ఎస్టేట్ వాల్యూ ఇస్ సో హై. ఇప్పుడు ఆ ల్యాండ్ కాస్ట్ కోట్లు అయిపోయింది, దాని మీద వచ్చే రిటర్న్ బాగా తగ్గిపోయింది. సో యాజ్ అ బిజినెస్ ప్రాపోజిషన్ ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ టు రన్ అ సినిమా థియేటర్. అదేదో ఒక ఇప్పుడు నాకు స్థలం ఉంది, నేను ఆ స్థలంలో ఒక ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకున్నా లేకపోతే షాపింగ్ మాల్ కడితే ఎక్కువ రెంట్ వస్తుందంటే అది పడగొట్టేసి అది కట్టేసుకుంటున్నాను. అది కొంచెం అటు ఇటు వస్తుంది అంటే పర్వాలేదు, మరీ అసలు ఇక్కడ ఏమి రావటం లేదు సినిమా థియేటర్లో అనుకుంటే వదిలేసి మూసేస్తారు. సో ఇట్స్ సాడ్, కానీ వీ హ్యావ్ టు ట్రై అండ్ హోల్డ్ ఇట్ టుగెదర్. అంటే ఎలా ఆలోచిస్తామంటే కనీసం అది ప్రాపర్టీ ఉంటే రియల్ ఎస్టేట్ పెరుగుతూనే ఉంది కదా, అది తగ్గటం లేదు. ఈ థియేటర్ చేసే వ్యాపారంలో నాకు నష్టం రాకుండా ఉంటే మన వాళ్ళందరూ రన్ చేస్తారమ్మా. అవును సార్. సురేష్ బాబు గారు, ఈ హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి అన్నారని చూసాము. అంటే ఇప్పుడు హైదరాబాద్కి అంత కెపాసిటీ ఉందా? అంటే అంత వాతావరణం కానీ అంత రిసోర్సెస్ కానీ ఉన్నాయా, లేదంటే ఏం చేయాలంటారు? అంటే డెఫినెట్గా ఇప్పుడు 25 సంవత్సరాల ముందు ఇక్కడ చాలా లిమిటెడ్ సినిమా ఇండస్ట్రీ ఉండేది. ఇప్పుడు ఆ 90sలో మేమందరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ చూడండి ఎలా ఉందని. ఇప్పుడు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడియో ఫ్లోర్స్ ఇన్ అ సిటీ హైదరాబాద్లోనే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్ అండ్ reasonably good pool of talent is there. The talent can get better across the crafts. Yes sir. ఇప్పుడు more and more standard productions, more and more quality conscious people వస్తే ఇక్కడ ఉండే వాళ్ళ క్వాలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. See, నా పర్సనల్ ఒపీనియన్, యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ అ వెరీ లార్జ్ ఇండస్ట్రీ. అది ఇంకా మనం ఇనఫ్గా ట్యాప్ చేయలేదు. ఇప్పుడు ఇఫ్ యూర్ ఏబుల్ టు గెట్ యాడ్స్ టు బి మేడ్ హియర్, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఫ్లోర్సు, క్వాలిటీ ప్రాపర్టీసు, ఎక్విప్మెంట్ సెట్ చేస్తే ఇట్ విల్ బికమ్, వాళ్ళు వస్తే వన్ అదర్ అడిషనల్ బూస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకుండే లార్జ్ స్టూడియోస్ ఇంకా సమ్ మోర్, అంటే సమ్ ఆఫ్ ద హిందీ స్టార్స్ వాంట్ టు సెటప్ దేర్ ఓన్ స్టూడియోస్. వాళ్ళు ఇక్కడ స్టూడియోస్ని వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ చేత ఇక్కడ స్టూడియోలు కట్టిస్తే that will become one other this thing. ఎందుకంటే చాలా కార్పొరేట్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇండస్ట్రీ అండ్ కార్పొరేట్ is working together. So if we are able to attract them, it becomes a bigger and bigger hub. While you are attracting at the top level, even at the lower level మనకి we should start doing more and more. ఎందుకంటే నేను మొన్న ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను, చాలా మంది ఎగ్జిబిషన్కి వచ్చారు, ఒక మీడియా ఎగ్జిబిషన్కి. సో మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ దర్ ఓన్ వీడియోస్. వాళ్ళు సొంత వీడియోలు తీసుకునే దానికి ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఆల్ దీస్ మినీ యూట్యూబ్ స్టూడియోస్ ఇవన్నీ అయితే దే విల్ మేక్ సబ్స్టాన్షియల్ రెవెన్యూస్. And this content will go viral all over the world. దానికి మనం వాళ్ళకి కావాల్సిన హెల్ప్ we should work across, right on the top, world class to for an individual person, and set up smaller studios in different parts of the state. Just make it like media. అంటే ఇప్పుడు ఐటీ అంటే ఎలా, ఇంతకుముందు బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు, now it's come to Hyderabad. ఇప్పుడు anything in media we should, Hyderabad should be the first name. అంతే. అవును సార్, అవును. మీరు అన్నట్టు సౌత్ ఇండియాలోనే ఒక రకంగా మీడియాకు క్యాపిటల్ గా తయారైపోయింది. ఫైట్ స్లోగా ఇప్పుడు చెన్నై ఉండేది మనం చేసుకున్నాం, ఇప్పుడు దీని ఇంకా కొంచెం గ్రూమ్ చేసుకుంటే వెళ్ళిపోతాం పైకి. సార్, సురేష్ బాబు గారు ఇంకా సినీ పెద్దల నుంచి ఎలాంటి సూచనలు చేశారు సార్ మీటింగ్లో? అంటే గుడ్ సజెషన్, అంటే చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి తెలంగాణలో, క్రియేట్ డైరెక్టరీ ఫర్ దట్ సో దట్ ఇట్స్ ఈజీ టు యాక్సెస్ ఇట్ అని రాజేంద్ర గారు అన్నారు.
So generally everything was very positive in the meeting today. All of us bring lot of AI technology. ఇప్పుడు మనకి IT is very strong. ఇప్పుడు AI is going to become very big. అది IT and the film industry can work together to create a lot of infrastructure, IT infrastructure to help and make more cinema. So and create more conclaves so that like ఇప్పుడు ఐటీ కాన్క్లేవ్స్ ఎలా ఉంటే అలా ఫిల్మ్ కాన్క్లేవ్స్ క్రియేట్ చేసి స్టార్ట్ అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఇన్ టు ద స్టేట్, create more film festivals within the city so that it becomes more quality festivals can come, children's film festival gani, other festivals, to bring the taste of the people up, make the society more appreciative of quality cinema. There are so many things that we can keep doing, and he said oka committee laga form cheyinchi, then they said they will talk regularly and then make this a long term plan. సురేష్ బాబు గారు, మనం చూసాం దగ్గుపాటి రానా నటించిన బాహుబలి నుంచి నిన్న మొన్నటి పుష్ప 2 వరకు కూడా చాలా సినిమాలు ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ అయినా తెలుగు దర్శకులైనా అన్నంతగా మన ఖ్యాతిని ఎక్కడికో తీసుకుపోయాయి. మీ 3-4 ఇయర్స్లోనే మనం చూసాం మన ప్రయాణం ఏ స్థాయిలో ఉందో. మనం గోవాలో ఫిల్మ్ ఫెస్టివల్ గట్టా నిర్వహిస్తుంటాం, మీలాంటి పెద్దలు అందరూ అటెండ్ కూడా అవుతుంటారు. హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ అని మన ఇండియాకి సంబంధించి అలాంటి పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? No, we'll have to think of these things. And all these need effort. Lot of people ఇప్పుడు ముంబైలో మామీ ఫిల్మ్ ఫెస్టివల్ క్రియేట్ చేశారు. అట్లా once we know that this is the way forward the government is thinking, some government initiatives, plenty of private initiatives will start moving all this upward. ఇప్పుడు ఇది చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనం థియేటర్ని, డ్రామాని, because television, all these things also should be groomed. Yes sir, avunu. ఇప్పుడు it's that's when the talent idantha oka family, we should keep grooming all this talent so that automatically it becomes a very very good ecosystem for media. Absolutely sir. సురేష్ బాబు గారు, మీటింగ్లో ఈ సంజయ్ థియేటర్ ఘటన, పుష్ప 2 ఇలాంటి ప్రస్తావనలు ఏమైనా వచ్చాయా? అది నిజంగా దురదృష్టకరం ఆ ఘటన జరగడం. No, they, yeah, that Murli Mohan garu annaru, very we did not want, one second, sorry. Please sir, please carry on sir. See, for what had happened, industry is extremely sorry for what has happened. It was one of these incidents, and we should try to avoid such things in future. We should conduct ourselves a little more responsibly. ఇంతకు ముందు కన్నా ఏమైపోతుందంటే ఇప్పుడు అందరి చేతిలో ఒక చిన్న సెల్ ఫోను, మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా, రైల్వే స్టేషన్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు అని మీద పడిపోతున్నారు. ఒక తెలియని షేరింగ్ ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రావటం వల్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ ప్రెషర్ ఇస్ ఫాలోయింగ్ ఆన్ ద స్టార్స్. అండ్ దాంట్లో ఇద్దరు కంట్రోల్ చేసుకోవాలి, ద వ్యూవర్ హూ ఇస్ పుషింగ్ ద స్టార్ అండ్ the industry also has to be aware of this new overexcitement that is there in people. Yes sir. And conduct ourselves a little more carefully when we go into these kinds of crowds. అంటే ఎలా చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు ఎందుకంటే నటులు వెళ్ళేటప్పుడు వాళ్ళకున్న ఇమేజ్ కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్గా వాళ్ళు రూపాంతరం చెందిన తర్వాత విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఖచ్చితంగా చూడటానికి ఐదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కావచ్చు, ఎందుకంటే దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్రౌడ్ వల్ల దాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు సినిమా థియేటర్లలో హెవీ క్రౌడ్స్ వల్ల కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అవి జరగకూడదు. మీరు కానీ నేను కానీ ఎవరు కూడా కోరుకోం. దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది సార్? మనం మీకు ఏమైనా ఒక థాట్ ఏమైనా ఉందా ఆ విషయంలో? అంటే కాదు, ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఇప్పుడు ఈ స్టాంపీడ్స్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. అవును సార్. సో మనం వీ షుడ్ జస్ట్ గెట్ అవేర్, వీ మస్ట్ బీ అవేర్ దట్ ఇప్పుడు మీరు ఎక్కడ చేసిన ఈవెంట్స్లో ఎక్కువ జనం వస్తున్నారు, ఎందుకంటే మనం ఎక్కువ పబ్లిసిటీ చేసేస్తున్నాము, ఎక్కువ మంది షేర్ చేసుకుంటున్నారు.
So we should be a little more the way we conduct ourselves. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. Whether it is the way we admit people, is it going to be only by invitation? All these things అందరూ ఇక తెలుసుకొని ఒక్కొక్కరం కరెక్ట్ చేసేసుకుంటాం. ఇట్లా ఎవరికి ఇలాంటివి జరగాలని ఉండవు కదా. అవును సార్, అవును. ఇప్పుడు ఆ మాస్ ఫ్రెంజీ కొన్ని రోజులు ఆ మాస్ ఫ్రెంజీ ఉంటుంది, చూడటానికి ఎక్సైట్మెంట్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ దేర్. ఇప్పుడు ఇలా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ అన్నిటికీ ఈ మాబ్ ఫ్రెంజీ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ అ ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అండ్ కాషియస్ అమ్మ. రైట్. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అలాంటి జనం ఉంటే మనం వెళ్ళకూడదు కదా. వెళ్ళే వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలా, అక్కడ కంట్రోల్ చేసేవాడు కొంచెం బెటర్గా కంట్రోల్ చేయాలా. వెదర్ ఇట్ ఈస్ పోలీస్ విత్ దిస్ లోకల్ సెక్యూరిటీ, ఎవ్రీబడి మస్ట్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ప్రాపర్లీ. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్. ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ లో మనం వెళ్తున్నప్పుడు మన బిహేవియర్ ప్యాటర్న్ కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అవును. ఇప్పుడు నేను జపాన్కి వెళ్తాను. జపాన్ లో ట్రైన్ లో వెళ్తే గట్టిగా కూడా మాట్లాడరు, ఎందుకంటే దట్స్ అ పబ్లిక్ స్పేస్. మనం మామూలుగా 10 మంది కలిస్తే గోల గోల కూర్చొని అరుస్తూ ఉంటాం ట్రైన్ లో. అంటే మిగతా వాళ్ళని రెస్పెక్ట్ చేయమా మనం? పక్కన బోగిలో ఉండే మనిషి కూడా ఈ ట్రైన్ నీ సొంతమా? వెన్ యు ఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్, లెర్న్ హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ బెటర్. అది అందరం తెలుసుకుంటే ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది. అది ఓవర్ నైట్గా అవ్వదు, బట్ దట్స్ అ సివిక్ సెన్స్ దట్ హ్యాస్ టు బి టాట్ టు అవర్ పిల్లలకి నేర్పించాలా. ఫ్రమ్ స్కూల్స్, ఫ్రమ్ కాలేజెస్, అండ్ ఆల్ ఆఫ్ us must conduct ourselves. ఈ ప్రాబ్లమ్ is created by people and it's our behavior that creates it. So we should be very cautious on how we are in those places. మీ ఇంట్లో నువ్వు ఎగురు డాన్స్ ఏమైనా చేయి, మనం బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలిగా. అవును సార్, డెఫినెట్లీ సార్. రైట్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మీటింగ్ చాలా బెటర్గా జరిగినట్టుగా అనిపిస్తోంది. ఖచ్చితంగా చాలా వెరీ వెరీ హ్యాపీ. ఐ వాస్ సో హ్యాపీ విత్ వాట్ ద సీఎం. ఎస్ సార్, మేము కూడా చాలా హ్యాపీ సార్. మేము కూడా చాలా హ్యాపీ. మీరు మా 10 టీవీకి ఒక అరగంట సమయం ఇచ్చారు ఇండస్ట్రీ ఇష్యూస్ మీద. వీఆర్ సో హ్యాపీ సార్. మీలాగే. థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. మనం చూస్తున్నాం ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు గారు చెప్తున్నారు, చాలా ఆరోగ్యకరంగా మీటింగ్ జరిగింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా పట్టుకుపోవాలన్న దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టారు. అలాగే ముఖ్యమంత్రి సంజయ్ థియేటర్ ఘటనను కూడా ప్రస్తావించారు. ఇక నుంచి అలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామన్న హామీ ఇండస్ట్రీ నుంచి మేము ఇచ్చాం. ఖచ్చితంగా కొంత ఈ ఇబ్బంది ఉంటుంది, కానీ దీన్ని సార్ట్అవుట్ చేసుకున్న దిశగా అడుగులు వేయాలి. ఈ అధిక ధరల పెంపు, బెనిఫిట్ షోలు అన్న అంశంకి సంబంధించి ఒకవైపు పైరసీ, మరోవైపు ఓటీటీ, ఈ ప్లాట్ఫామ్స్ వల్ల ఎదురవుతున్న పోటీ నేపథ్యంలోనే బడా నిర్మాతలు అలాంటి దృష్టి పెడుతున్నారు. దానికి కూడా తమిళనాడు తరహా విధానం అనేది ఒకటి ఉంది. ఆ విధానాన్ని తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా నిర్మాతల్లో ఉందని సురేష్ బాబు గారు చెప్తున్నారు. త్వరలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మళ్ళీ కూర్చోబోతున్నాం. కీలక సమస్యలు సార్ట్అవుట్ చేసే దిశగా అడుగులు వేయబోతున్నాం. రియల్లీ ఇది ఒక ఇట్స్ ఎ ఫైన్ డే, ఇట్స్ ఎ గుడ్ డే ఫర్ ఇండస్ట్రీ అని సురేష్ బాబు గారు చెప్తున్నారు. ఇది ప్రముఖ నిర్మాత సురేష్ బాబు గారితో ఈరోజు సీఎంతో సినీ పెద్దల భేటీ జరిగిన నేపథ్యంలో 10 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.